హాయ్ అండి, నేను మీ అమ్మలు. ఇవాళ మనము బాదం టీ ఎలా తయారు చేసుకోవాలి రెసిపీలో చూద్దాము. దీనికోసం ముందుగా మనము ఒక 15 నుంచి 20 వరకు బాదం పప్పులు తీసుకుందాము. ఇప్పుడు దీనిలో ఒక 4 నుంచి 5 యాలకులు వేసుకొని ఈ విధంగా పొడిలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు వేసుకుందాము. అంటే ఒక 200 ml వరకు నీళ్లు వేసుకుని బాగా మరిగించండి. నీళ్లు బాగా మరుగుతూ ఉన్నప్పుడు దీనిలో ఒక 2 చెంచాల వరకు మనము టీ పొడిని వేసుకుందాము. ఒక 5 నిమిషాలు మరిగాక మనము ఒక కప్పు మిల్క్ వేసుకుందాము. ఇది కూడా ఒక 200 ml వరకు మిల్క్ పోసుకోండి. దీనిలో ఫ్లేమ్ తగ్గించి ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా మరగనివ్వండి. ఇది బాగా మరిగాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి బాదాము యాలకుల పొడి ఉంది కదా, దాన్ని వేసుకుందాము. దీనిలో ఒక 2 చెంచాలు వేసుకోండి. ఇప్పుడు బాగా కలియపెట్టి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు తిప్పుతూ బాగా మరగనివ్వండి. మనకి అలాగే టర్మరిక్ టీ, అలాగే బీటల్ టీ, ఇలా చాలా హెల్తీ టీలు నా ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. తప్పకుండా చెక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ లైక్ చేయండి. ఇప్పుడు మనం ఇంకా టీలోకి వెళ్ళిపోదాము. మీరు ఇప్పుడు రుచికి సరిపడినంత షుగర్ వేసుకోండి. దీనిలో ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి తిప్పుతూ. ఇప్పుడు దీన్ని తీసి మనము గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీగా ఉండేటువంటి మనకి బాదం టీ రెడీ అయిపోయింది. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ, అలాగే చాలా టేస్టీ కూడా.